మీకు ఇట్లా అందుకోసం భయపెడతారు, లేనిది ఉన్నది లేనిది కల్పిస్తారు కాబట్టి మీకు అందుకు మేము వచ్చి చెప్తున్నది ఇప్పుడు రావడానికి కారణమే అది. మీ రేట్లు పెరుగుతాయి, రేపు ఇళ్ళ రేట్లు అసలు అందుకు అది ఆ డౌట్ రావద్దనే వచ్చింది చెప్పింది కూడా. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. హైదరాబాద్లో మళ్లీ హైడ్రా కలకలం మొదలైంది. అంబర్పేట్ బతుకమ్మ కుంట వద్దకు కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి రావడంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మ కుంటను అణువణువు పరిశీలించిన కమిషనర్ అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారితో మాట్లాడారు. ఇల్లు కూల్చేస్తామనే వదంతులు నమ్మవద్దని, ఆక్రమణకు గురైన కుంటను కాపాడి మళ్లీ పాత స్థితికి తీసుకురావడం మాత్రమే హైడ్రా చేస్తుందని చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. మరోపక్క మేడ్చల్, నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా 2 టీమ్స్గా ఏర్పాటై కూల్చివేతలు ప్రారంభించింది. రాంపల్లి సమీపంలో రాసుక్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కొంచెం లైన్ సైడ్ 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 పెట్టి మీరు అంతా లైన్ పెట్టాలి. మనం రండి బాబు, మీరు రండి, రండి. తమ్ముడు మీరు రండి, సార్తో మాట్లాడండి. చూడమ్మా, ఇది ఇప్పుడు ఈ బతుకమ్మ గుంట చెరువు ఉన్నది కదా, ఈ చెరువు దీన్ని మొత్తం మేము ఓపెన్ చేస్తాం. అంటే ఇది 5 ఎకరాలు ఉన్నది. దీంట్లో బస్తీ వాళ్ళు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. అర్థం కదా, వాళ్ళెవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు, ప్రభుత్వం మీకు ఇచ్చినది. రేపు ఎవడన్నా వచ్చి మీకు చెప్పినా కానీ అంటే ఏది హైడ్రా వస్తుంది, కూల్చేస్తుంది ఈ బస్తీ వాళ్ళందరికీ అంటే మీరు ఎవరు నమ్మొద్దు. అర్థమైందా? సో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది. పేదవాళ్ళకి ఎక్కడ కూడా హైడ్రా అనే చిన్న సమస్య కూడా చేయదన్నమాట. ఈ చెరువు కూడా దీన్ని ఇప్పుడు దాదాపు 5 ఎకరాలు ఉన్నది. అది ఆక్రమణలో అంటే దాన్ని ఏం చేస్తారు, మొత్తం నింపేసి దాన్ని మొత్తము మట్టితోటి లేకపోతే దీంతో మొత్తం చేయడం వల్ల చుట్టుపక్కల అంతా కూడా బస్సులన్నీ నిండుతుంటాయి. వాటర్ వర్షం వస్తే అందరికి వస్తాయి. ఇప్పుడు ఆ నీళ్ళంతా ఈ చెరువులోకి వస్తాయి అన్నమాట. వస్తే ఒక 5 ఎకరాలు మనం 5 ఎకరాలు చేయగలిగితే కనుక మొత్తం ఆ నీరు తినట్టు మీ బస్సుల్లో కొంతవరకు సమస్య దొరుకుతుంది. మీ పక్కల బోర్లు వస్తాయి, నీళ్లు వస్తాయి,
మళ్ళీ దాంతోపాటు దీని ఒక చిన్న దీన్ని తయారు చేయొచ్చు అన్నమాట. వారికి ఒకటి చెరువు మంచిగా తయారు చేస్తాం, చిన్న పార్క్ లెక్క తయారై మీ అందరికి కూడా మంచిగా అవుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల నీళ్లు వస్తాయి. అంతేనమ్మా, అంతవరకే. మీ ఇల్లు టచ్ కూడా చేయరండి, మీ ఇల్లు ఎక్కడ కూడా టచ్ చేయరు. ఆ చెరువు వరకు 5 ఎకరాలు మేము హైడ్రా కూడా కోర్టులో మేము కెవియట్ ఫైల్ చేసినాం. మేము ఫైల్ చేసి రేపు ఏది కూడా హైకోర్టులో కూడా చూసాం, పేపర్లన్నీ కూడా చూసాం. మా లీగల్ అడ్వైజర్ గారు కూడా మొత్తం దాని మీద లాస్ట్ వారం రోజులు స్టడీ చేసి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు. వాళ్ళకు టైటిల్ ప్రూవ్ చేసుకోమని అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పింది. కానీ టైటిల్ ప్రూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ చుట్టూ తిప్పుతున్నారు కానీ అసలు పాయింట్కి రావట్లేదు. అది అర్థమైంది మాకు అంత లోతుగా స్టడీ చేసినప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ చెప్పండి అమ్మా. మీకు ఇట్లా అందుకోసం భయపెడతారు, లేనిది ఉన్నది లేనిది కల్పిస్తారు కాబట్టి మీకు అందుకు మేము వచ్చి చెప్తున్నది. ఇప్పుడు రావడానికి కారణమే అది. ఏమైతే తెలుసా మీకు ఇంకేమైతుంది, ఇక్కడ పార్క్ వచ్చి మంచిగా వస్తే మీ ఇళ్ళ రేట్లు పెరుగుతాయి, ఇళ్ళ రేట్లు కూడా పెరుగుతాయి, అయాల రేట్లు పెరుగుతాయి, మీకు నీళ్ళు వస్తాయి. ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉండదు. వర్షం వస్తే కనుక మొత్తం వచ్చేటట్టు నీళ్ళు చెరువులో పోతాయి. మా హైడ్రా ఆఫీసర్స్ అందరు దీని మీద చాలాసార్లు మీటింగ్ అయ్యి దీని మీద తీసుకున్న తర్వాతే కోర్టు పేపర్లు కూడా అన్ని చూసిన తర్వాతే మేము మీ రేట్లు పెరుగుతాయి, రేపు ఇళ్ళ రేట్లు కూడా పెరుగుతాయి. అసలు అందుకు అది ఆ డౌట్ రావద్దనే నేను వచ్చింది చెప్పింది కూడా. అర్థమైందా? అంతా మన మీద ఉందామని అంతే కదా. మనం ముఖ్యమైన మనమే పంటాలు
నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.